మనలో చాలా మందికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం కదండి. అయితే ఈ పెరుగన్నంతో పాటు మజ్జిగ కూడా చాలా మంచిది. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలున్నాయి. లాక్టిక్ ఆమ్లం లేదా లాక్టిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది మన బాడీకి మంచి పోషక విలువల్ని అందిస్తూ ఉంటుంది. రెగ్యులర్గా మన డైట్లో గనక మజ్జిగని భాగం చేసుకుంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. ముఖ్యంగా మజ్జిగ తాగే వాళ్లలో ఎసిడిటీ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మజ్జిగలో కనుక కాస్త కరివేపాకు పొడి ఆర్ మన టేస్ట్కి తగ్గట్టుగా కాస్త ఉప్పు, నిమ్మకాయ ఇలాంటివి కనుక వాడుతూ ఉండి అంటే కాస్త దాంట్లో మిక్స్ చేసి కనుక రెగ్యులర్గా తాగుతూ ఉంటే చాలామంది మజ్జిగని నైట్ టైమ్స్లో తాగుతూ ఉంటారు కదా. ఇలా ప్రాక్టీస్ చేస్తే కనుక మన జుట్టు కుదుళ్ళకి కూడా చక్కటి బలం వచ్చి మన జుట్టు చక్కగా నిగనిగలాడుతూ పెరుగుతూ ఉంటుంది. మజ్జిగే కదా అనుకోకుండా మజ్జిగలో కూడా చాలా ప్రయోజనాలున్నాయి అనుకుని మజ్జిగని మన డైట్లో భాగం చేసుకుంటే ఎన్నో పోషక విలువల్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ మనం ఆరోగ్యపరంగా మాట్లాడుకున్నాం కదా, అందానికి కూడా మజ్జిగ ముఖ్యమేనండోయ్. మజ్జిగలో కాస్త అంటే ఒక కాటన్ బాల్ తీసుకుని దాంట్లో కనుక మనం ఈ కాటన్ బాల్ని మజ్జిగలో ముంచి చక్కగా డిప్ చేసి ఆ మజ్జిగని మన ఫేస్ మీద అంటే మజ్జిగ కాటన్ బాల్తో ఉంటుంది కదా, దాన్ని కనుక మన ఫేస్ మీద మద్దన చేస్తూ చిన్నగా మసాజ్ చేసుకుంటూ ఉంటే కనుక చర్మం కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. అంటే మసాజ్ చేసిన తర్వాత చల్లటి నీటితో మొహం కడుక్కుని ఆ తర్వాత మన ఫేస్ కనుక చూసుకుంటే ఆ డిఫరెన్స్ని మనం గుర్తించవచ్చు. సో మజ్జిగలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మజ్జిగని మనం చులకన చేయకుండా మన డైట్లో అలాగే ఈ టిప్స్లో కూడా ఫాలో కావచ్చు. సో మజ్జిగతో మనం అందానికి ఆరోగ్యానికి అనుకున్నాం కదండి. ఇది ఇన్స్టెంట్ ఫుడ్ రెడీ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం మజ్జిగ కనుక చాలా ఉంది, పుల్లగా అయింది అనుకుంటే బాధపడాల్సిన అవసరం అస్సలు లేదండి. దాంట్లో చక్కగా కొద్దిగా అటుకులు ఉంటాయి కదండి, వాటిని దాంట్లో నానబెట్టుకుంటే కనుక ఆ తర్వాత వాటికి సరిపడా బియ్యం, మనకు తెలుసు ఏ రేషియోలో మనం నార్మల్గా మినపట్లు అయితే వేసుకుంటామో అదే రేషియోలో మనం కనుక ఈ అటుకులతో కనుక మజ్జిగలో నానబెట్టుకుంటే చక్కటి దోశలు మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఇన్స్టంట్ ఫుడ్గా ఏదైనా అవసరం అనుకున్నప్పుడు పిండ్లు మనకు అవైలబుల్గా ఉండవు. అంటే ఈ దోశలు కానీ ఇడ్లీలు కానీ వీటికి సంబంధించి అవే తినాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయంలో మనం ఈ పుల్లటి మజ్జిగలో కనుక ఇడ్లీ రవ్వ కానీ లేకపోతే ఉప్మా రవ్వ కానీ దాంట్లో కాస్త నానబెట్టుకుని వాటిని కూడా స్టీమ్ చేసుకున్న తర్వాత ఇడ్లీలాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఇన్స్టాంట్గా మనం అప్పటికప్పుడు కావాలి, ఎవరైనా వచ్చారు రిలేటివ్స్ వాళ్ళు ఇవే తింటారు పర్టికులర్గా అనుకున్నప్పుడు మనం ఇలా ట్రై చేసుకోవచ్చు. చూసారు కదా మజ్జిగతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి.